ఈరోజు మన కిచెన్‌లో చాలా చాలా సింపుల్‌గా చేసుకొని ఒక స్వీట్ రెసిపీనైతే చేసి చూపించబోతున్నా. ఇక మనకి సంక్రాంతి, న్యూ ఇయర్ అలాగే ఇప్పుడు క్రిస్మస్ కూడా ఉంది కదండీ! ఈ ఫెస్టివల్ అన్నిటికి కూడా సింపుల్‌గా చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటే ఒక రుచి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నామనుకోండి మరొక రుచి. అసలు చేసుకోవడం చాలా చాలా ఈజీ. స్వీట్ తినాలనుకుంటే చాలు క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఇంటికి ఎవరైనా అతిథులొస్తున్నారంటే టేస్ట్ డిఫరెంట్‌గా ఇంటికొచ్చిన వారికి నచ్చేలాగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 100 గ్రాముల దాకా సేమియాని తీసుకోండి. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా ఫ్రై అయిపోతేనే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి చిక్కటి పాలను ఒక హాఫ్ లీటర్ దాకా వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదండీ! వాటిని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి ఉంచేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5-7 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి సెమియా అనేది చక్కగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే 5 నిమిషాలకే ఉడికిపోతుంది. కాకపోతే పాలనేది పొంగు వస్తూ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్‌లో ఉంచుకున్నామంటే పాలనేది పొంగుకోకుండా మనం స్వీట్‌ని తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 నిమిషాలు ఉడికించానండి. 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. సెమియా అనేది 80% నాకి మెత్తబడిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా పాలను తీసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవాలి. నేనిక్కడ వెనిలా ఫ్లేవర్ వేస్తున్నానండి. మీ దగ్గర వేరే ఫ్లేవర్ ఏదైనా అవైలబుల్‌గా ఉంటే వాడుకోవచ్చు. మనం తీసుకున్న సెమియాకి, పాలకి 2 స్పూన్లయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇదంతా ఉండలు లేకోకుండా చక్కగా కలుపుకొని, ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదా పాలలో సెమియాని, ఇందులోకి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని కస్టర్డ్ పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇలా పాలలో బాగా కలిపేసేసేసుకొని, వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కస్టర్డ్ పౌడర్ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. లేదనుకోండి కస్టర్డ్ పౌడర్ అనేది చిన్న చిన్న ఉండలు కట్టేస్తుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నాక, ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ 3 లేదా 4 స్పూన్ల దాకా చక్కెరని వేస్తున్నానండి. ఎక్కువ స్వీట్ అవసరం లేదండి. చిక్కటి పాలు తీసుకున్నాం కదండీ! పాలంతా మరిగి మనకి బాగా స్వీట్ అనేది వచ్చేస్తుంది. అందుకని నేను తక్కువ స్వీట్ వేస్తున్నాను. మీరు కావాలంటే మీరు తినగలిగే స్వీట్‌ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. చక్కెరకు బదులు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఈ స్టేజ్‌లో బెల్లాన్ని బాగా తురిమి మీరు ఇందులోకి బెల్లాన్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ చక్కెర కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు అవసరం లేదండి. 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకున్నామనుకోండి చక్కెర బాగా కలిసిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్నాక, ఈ స్టేజ్‌లో మీరు కావాలంటే నెయ్యిని ఒక 2 స్పూన్ల దాకా వేసేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యిని ఎక్కువ వాడడం లేదండి. చూసారుగా స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. నేనిక్కడ బాదం పప్పు, జీడిపప్పు అలాగే పిస్తాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇదంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ స్వీట్ వేడిగా ఉన్నప్పుడు తింటే ఒక రుచి, అలాగే పూర్తిగా చల్లబడ్డాక తింటే ఒక రుచి అన్నమాట. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే, మీరు రెగ్యులర్‌గా చేసుకునే సేమియా స్వీట్ కంటే కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులొస్తున్నప్పుడు చాలా అంటే చాలా త్వరగా ఈ స్వీట్‌ని తయారు చేసేసుకోవచ్చు. అంతే కాకుండా రుచి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. రెగ్యులర్‌గా మనం చేసే సేమియా స్వీట్ వేరు, ఇది వేరు. ఇది మంచి రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా చల్లగా సర్వ్ చేయొచ్చు. లేదనుకోండి వేడి వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు. ఎలా తిన్నా సరే ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్‌ని మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు సుహాస్‌నస్ కిచెన్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానెల్‌ని విజిట్ చేయండి. నచ్చితే సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.